దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ను విధానం అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మూసఫ్ ట్యాంకులోని CDMA ఆఫీసు భవనంలో యజమాని ఎండవేడిమిని తగ్గించుకునేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశం మొత్తంలోనే హైదరాబాద్లో ఆఫీసు స్పేస్కు డిమాండ్ ఉందని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. TS బైపాస్ దేశంలో ఎక్కడా లేనిదిగా విధంగా భవన నిర్మాణం అమలు చేస్తున్నామని వెల్లడించారు. హరితహార కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. కౌన్సిల్లో కూడా కార్పొరేషన్లో కూడా దీన్ని పెట్టి ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ కార్పొరేటర్స్ కూడా చెప్పండి, ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల మంచి జరుగుతుంది, ప్రయత్నం చేయండి అని చెప్పండి. రెట్రోఫిటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కూడా ఎట్లా చేసుకోవచ్చు RWAకి చెప్తే, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్కి చెప్తే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కార్పస్ ఉంటుంది. ఇది చిన్న పని, పెద్ద పనేం కాదు. చిన్న పెయింట్ వేయడం చాలా చిన్న పని, లేదా కొంతమంది సింపుల్ గా టైల్స్ వేసుకుంటారు. దీనివల్ల మీకు లాభం జరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే మాట మనం చెప్పగలిగితే, ప్రజలని ఆన్ బోర్డ్ చేయగలిగితే, అందరినీ అవగాహన కల్పించి వాళ్ళని ఆన్ బోర్డ్ చేయగలిగితే 100% విజయవంతం అవుతాం. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కూల్ రూఫింగ్ పాలసీతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటే మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఇక్కడున్న బిల్డర్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, అదేవిధంగా మా GHMC కమిషనర్తో, మా CDMAతో అరవింద్ కుమార్ గారితో కూడా విజ్ఞప్తి ఏమంటే, ఇది ఒకటే కాదు, మనం ఈ మధ్యన CPR అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాం, కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ